ఆల్మోస్ట్ ఒక 2-3 months నుంచి వెళ్ళి వీఆర్ గోయింగ్ త్రూ రియలీ హార్డ్ టైం అనమాట. ఒక కైండ్ ఆఫ్ నన్ను అయితే మీరు ఆ నెగిటివ్ నుంచి వెళ్ళి నన్ను పాజిటివ్ సైడ్ తీసుకెళ్ళిండ్రు. మీరు లైక్ రాంగ్ డెసిషన్ తీసుకున్నారు, మీరు సిటిజన్షిప్ లైక్ అనవసరంగా వదిలేసుకొని వచ్చినారంటే ఫ్యాక్ట్ చెప్తున్నాను కాబట్టి ఎవరైతే యూఎస్ఈస్ ఎవరైనా కమెంట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకే ఆన్సర్ చేస్తున్నాను. కాదు బ్రదర్ 1 year ఎవడిస్తాడో చేసి. ఫైనల్లీ హాయ్ హలో నమస్తే అందరికి, వెల్కమ్ బ్యాక్ టు సోహిహం ఫ్యామిలీ ఛానల్. ఈ వీడియో ఎస్పెషల్ గా మీరు మా పైన చూపించిన లవ్ కి Yeah. మేము థ్యాంక్ చెప్దామని చెప్పేసి రికార్డ్ చేస్తున్నాము. చాలా అంటే చాలా థ్యాంక్ యూ. అసలు ఇంత రెస్పాన్స్ మేమైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కూడా. చాలా డేస్ నుంచి అనుకుంటున్నాం అనమాట ఇది రికార్డ్ చేయాలని. ఫైనల్లీ దిస్ ఈజ్ హ్యాపెనింగ్. మేము కొంచెం సెటిల్ డౌన్ అయినాం ఇప్పుడు, సో అందుకే ఈరోజు రికార్డ్ చేస్తున్నాము. నిజంగా మీరు సెండ్ చేసిన కమెంట్స్ మాకైతే ఎంత పాజిటివిటీ ఇచ్చిందంటే చెప్పలేము. అది Yeah. చాలా అంటే చాలా. నేను హాస్పిటల్ చెకప్స్కి వెళ్ళినప్పుడైనా లైక్ షిఫ్ట్ అయ్యేటప్పుడైనా కూడా Yeah. ర్యాండమ్గా లైక్ చెక్ చేస్తున్నాను. చాలా హ్యాపీ అనిపించింది, చాలా పాజిటివిటీ ఇచ్చారు. ఈ టైంలో మాకు కావాల్సింది అదే. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ వీడియో మేము రికార్డ్ చేస్తున్నాం ఏంటి అంటే వీ వాంట్ టు థ్యాంక్ యూ. అండ్ మేము పోస్ట్ చేసిన వీడియోకి చాలా అంటే చాలా కమెంట్స్ వచ్చినాయి. నెగిటివ్ కమెంట్స్ వచ్చినాయి, పాజిటివ్ కమెంట్స్ వచ్చినాయి. అన్నిటికీ అడ్రస్ చేద్దాం అనుకుంటున్నాము. స్పెషల్లీ నెగిటివ్ కమెంట్స్ కి. పాజిటివ్ కమెంట్స్ కి వీ వాంట్ టు థ్యాంక్ యూ. మమ్మల్ని అర్థం చేసుకున్నారు, మాకు సపోర్ట్ చేసినారు. వీ డెఫినెట్లీ వాంట్ టు థ్యాంక్ యూ. నెగిటివ్ కమెంట్స్ కి, చాలా నెగిటివ్ కమెంట్స్ కి డెఫినెట్ గా అడ్రస్ చేస్తాము. బేసిక్ గా మేము కమెంట్స్ అన్ని లిస్ట్ డౌన్ చేసుకున్నాము. అవన్నీ కూడా మేము చూసుకుంటూ దానికి డైరెక్ట్ ఇంప్రాంప్ట్ ఆన్సర్స్, ఇవన్నీ మేము ఆన్సర్స్ ఏం ప్రిపేర్ కాలేదు. సో ఇప్పుడు కమెంట్స్ చూసుకుంటూ మేము డైరెక్ట్ ఆన్సర్ ఇద్దామని ఈ వీడియో. అండ్ మోర్ ఓవర్ వీ గాట్ ఏ లైక్ మల్టిపుల్ కమెంట్స్ ఏంటంటే మేము లైక్ అని చాలాసార్లు అంటున్నామని. మేము ఫ్యామిలీ అందరము ఇట్లా మాట్లాడేటప్పుడు మాకు లైక్ అనేది ఊతపదం అయిపోయింది. మేమిద్దరమే కాదు, మా పాప కూడా అంతే. తను ఇప్పుడు మాట్లాడుతుంది కదా, పిల్లలు ఏంటంటే పేరెంట్స్ నుంచి నేర్చుకుంటారు కదా. సో షీఈ్ ఆల్సో ప్రతి దానికి లైక్ అని యూజ్ చేస్తూ ఉంటుంది. సో కొద్దిగా టైం పడుతుంది మేము ఆ పదాన్ని, ఆ ఊత పదాన్ని మేము మార్చుకోవడానికి. అండ్ ఆల్సో నేను ట్రై చేస్తాను ఎక్కడైతే అవసరం లేదో అక్కడ ట్రిమ్ చేయడానికి. ఆ పద లైక్ ఊరికే అంటుంటే మేము తీసేయడానికి ట్రై చేస్తాను. ఇన్ కేస్ అక్కడ కంపల్సరీ అది ఫిట్ అవుతుంది, నేను రిమూవ్ చేయలేకపోతే మాత్రం ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి కొన్ని రోజులు. బట్ డెఫినెట్లీ యూ విల్ సీ చేంజ్ ఇన్ దట్ వర్డ్. యా, ఫర్ దిస్ ఎవరికైతే బాదరింగ్ అనిపించిందో ఫర్ దమ్ రియలీ సారీ. బట్ విజయ్ చెప్పినట్టు లైక్ మేము వి అండర్స్టాండ్. చాలా సార్లు అనోయింగ్ గానే ఉంది, మేము కూడా చూస్తున్నాం, మాకు కూడా అర్థమవుతుంది. బట్ తెలియకుండానే మేము ప్రిపేర్ అయ్యి మాట్లాడట్లేదు కదా. సో తెలియకుండానే మేము అది మాట్లాడేస్తున్నాము. సో ఇప్పుడు కాన్షియస్గా ఉంటున్నాము, ట్రై చేస్తున్నాము. ఇన్ కేస్ ఒకరికి వచ్చినా కానీ ఎక్స్క్యూజ్ చేయండి, కొన్ని రోజులు మాకు టైం పడుతుంది చేంజ్ అప్కమింగ్ వీడియోస్ సో ఇన్ని రోజులు అయితే ఎవరు మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వలేదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫీడ్బ్యాక్ ఇచ్చినందుకు కూడా. వీఆర్ హ్యాపీ, ఎందుకంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మనం ఇంప్రూవ్ అవుతా ఉంటాము. సో మేము ఇది కూడా మా ఇంప్రూవ్మెంట్ లో లైక్ వన్ ఆఫ్ ది లెసన్ అనుకోండి. గాట్ సమ్ ఛాన్స్ లైక్ ఏంటంటే మేము ఇక్కడ రాంగ్ పోతున్నాం అని తెలిసింది మాకు దీనివల్ల. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎవరైతే కమెంట్స్ చేసారో, ఎవరైనా కూడా మేము ఏమైనా మిస్టేక్ చేసి చెప్పండి. we are happy to learn. మేము బేసిక్గా మేము we are a family of experiences and learning. We want to learn new things. We want to grow. అంతే. మాకు ఎక్కడ కూడా లైక్ నెగిటివ్ మైండ్ సెట్ అనేది ఉండదు. మీరు ఏది ఉన్నా ఫీడ్బ్యాక్ మంచిది ఇవ్వండి, మేము పాజిటివ్ నోట్లో తీసుకుంటాము. నెగిటివ్ ఫీడ్బ్యాక్ అయినా పర్లేదు, పాజిటివ్ నోట్ తీసుకుంటాము. we will try to overcome చేయడానికి. ఎందుకంటే దాని నుంచే కదా మనం ఇంప్రూవ్ ఎగ్జాక్ట్లీ. యా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ కమెంట్స్కి వెళ్దాము విజయ్. కమెంట్స్ లో మా జనరేషన్, మన పేరెంట్స్ జనరేషన్ ఎంత మంచిగా బ్లెస్సింగ్స్ ఇచ్చిందంటే వాళ్ళ డాటర్ లాగా ట్రీట్ చేయడం, వాళ్ళ సన్ లాగా ట్రీట్ చేయడం, బ్రదర్ అనడం, సిస్టర్ అనడం, అన్న అనడం, చాలా హ్యాపీ అనిపించింది. అసలు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. మీరు మన ఛానల్ నేమ్ చూస్తే కూడా సోహిహం ఫ్యామిలీ అని ఉంటుంది. సో ఇది క్రియేట్ చేయడం కూడా ఇప్పుడు పర్పస్ ఏంటంటే ఎవరైతే మనకి సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళని మనం ఓన్ చేసుకోవాలి అని మేము అనుకున్నాము. బట్ మాకంటే ముందే మీరు మీ ఫ్యామిలీ మెంబర్గా ఓన్ చేసేసుకున్నారు. నిజంగా చాలా అంటే చాలా థ్యాంక్ యూ. అసలు ఈ లవ్ ప్రైస్లెస్. ఎన్ని డాలర్స్ సంపాదించినా, ఎన్ని రూపీస్ వచ్చినా, ఎక్కడున్నా కూడా బ్లెస్సింగ్స్ అండ్ లవ్ ఉండాలి. ఉంటే లైక్ మనిషి హ్యాపీ అంటారు కదా. మాకు ఈ వీడియో పోస్ట్ చేసినాక వచ్చిన బ్లెస్సింగ్స్ కానీ, లవ్ కానీ, ఇన్స్టాగ్రామ్లో ఎంతోమంది మెసేజ్ చేసిండ్రు. అక్కడ హాస్పిటల్ బాగున్నది, ఇక్కడ ట్రీట్మెంట్ బాగున్నది, ఫుడ్ కొంచెం హ్యాబిట్స్ చేంజ్ చేస్తే మంచిగా ఉంటుంది, ఎవ్రీథింగ్. అంటే చిన్న చిన్న థింగ్స్ కూడా మేము మాట్లాడింది మీరు ఎంత ఓన్ చేసుకున్నారంటే. సో ద వే యూ షోడ్ us love, the way you showed us concern, ఇట్ మూడ్ అస్ లైక్ చాలా చాలా. అంటే
ఇట్లా సోషల్ మీడియాలో ఇంత కన్సర్న్ చూపిస్తారా అని ఒక చిన్న డౌట్ వచ్చింది. ఎనీథింగ్ ఒక పాజిటివ్ నోట్ తోటే Yeah. మేము మీకు ఇద్దాం అనుకున్నాము. Yeah. బట్ దిస్ ఇస్ సర్ప్రైజింగ్. మీరే మాకు ఎంత పాజిటివ్ అంటే వెయ్యేనుగులో బలం అంటారు కదా. Yeah. నిజంగా ఎవరైతే మమ్మల్ని ఓన్ చేసుకున్నారో ఓవర్వెల్మింగ్ ఉంది మాకైతే. చాలా అంటే చాలా లవ్ చూపిస్తున్నారు. సో మీరందరూ కూడా ఇప్పుడు మన ఎక్స్టెండెడ్ ఫ్యామిలీయే. థ్యాంక్ యూ అంటే థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు కమెంట్ చేయడం, మీరు ఇచ్చిన బ్లెస్సింగ్స్, మీరు ఇచ్చిన లవ్ ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది అంటే, మేము ఈ డెసిషన్ తీసుకున్నప్పుడు ఇది ఓవర్ ద నైట్ తీసుకున్నది కాదు. ఆల్మోస్ట్ ఒక 2-3 months నుంచి వెళ్ళి వీఆర్ గోయింగ్ త్రూ రియలీ హార్డ్ టైం అనమాట. వెళ్ళడం కరెక్టా, ఎంతవరకు కరెక్ట్, ఎందుకంటే మిడిల్ ఏజ్లో ఉన్నాం ఇప్పుడు మనము. ఇదే కదా ఎర్నింగ్ టైమ్, ఇండియాలో ఎట్లుంటుందో, న్యూ బిగినింగ్కి ఇది రైట్ ఏజా కాదా అని చెప్పేసి మల్టిపుల్ థింగ్స్ గో త్రూ అయినాము. బట్ మా డెసిషన్ కరెక్ట్ అని మీరు చెప్తా ఉంటుంటే మేము ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నాం అంటే, Exactly. నిజంగా ఇప్పుడైతే అసలు ఏం రిగ్రెట్ లేదు, గిల్ట్ లేదు, ఏం లేదు. వచ్చినప్పుడు కూడా స్టార్టింగ్ ఒక 1 week ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అంటారు కదా, అది చాలా ఉన్నది. బట్ ఇప్పుడైతే నిజంగా ఏం లేదు. వీఆర్ రియలీ 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 హ్యాపీ. ఇంత సపోర్టింగ్ ఫ్యామిలీ దొరికిందంటే వీఆర్ బ్లెస్డ్. అండ్ ఇంత బ్లెస్సింగ్స్, ఇంత లవ్ చూపిస్తున్నందుకు మస్తు హ్యాపీ అనిపిస్తున్నది. నాకు పర్సనల్గా ఒక కైండ్ ఆఫ్ అంటారు కదా, లైక్ ప్రెగ్నెన్సీలో యాంగ్జైటీ అని, మూడ్ స్వింగ్స్ అని, అండ్ దాట్ ఈ మైగ్రేటింగ్ ఇప్పుడే ఇదే టైంలో ఇంకా ఎక్స్ట్రా యాడ్ అయిందనమాట. ఒక కైండ్ ఆఫ్ నన్ను అయితే మీరు నెగిటివ్ నుంచి వెళ్ళి నన్ను పాజిటివ్ సైడ్ తీసుకెళ్ళిండ్రు. Yeah. అండ్ మీరు ఇచ్చిన బూస్టప్ తోటి నేను చాలా హెల్దీ డెఫినెట్లీ ఉన్నాను. తనకైతే కొత్తగా అనిపించింది. కమెంట్ చూస్తారా వీళ్ళు ఎట్లా మాట కమెంట్ చేసి చూడండి ఇట్లా అని చెప్తుండే. చాలా అంటే చాలా మంచి అనిపించింది. అండ్ మా ఇద్దరి పైన కాదు, మా పాప పైన కూడా అసలు చాలా మంది కమెంట్ చేసిండ్రు. చాలా థ్యాంక్ యూ. నేను చదువుతున్నాను అన్నమాట, తనకి వినిపించినాను విహాలకి తన కూడా. పైన ఇన్ కేస్ లైక్ ఎవరైతే కన్సర్న్ చూపించారో వాళ్ళందరికి థ్యాంక్స్. షీఈస్ డూయింగ్ గుడ్. తను చాలా అంటే చాలా ఫ్లెక్సిబుల్. తనకి మేము ఇద్దరం ఉంటే చాలు, ఎక్కడన్నా ప్రపంచంలో ఎక్కడున్నా ఉండమంటది. సో ఇండియా వచ్చేసినాక కూడా లైక్ తను అడ్జస్ట్ అయింది. షీఈస్ గోయింగ్ టు స్కూల్ అండ్ అఫ్ కోర్స్ ఏమంటారు, తను యూఎస్లో స్కూల్ మిస్ అవుతుంది, తన టీచర్ని మిస్ అవుతుంది. బట్ తను చాలా ఫ్లెక్సిబుల్. షీ డిజంట్ కంప్లైంట్ లైక్ ఇక్కడ స్కూల్ బాగాలేదని చెప్పి. అండ్ మీరు కమెంట్ చేసినది పాపకు చదివి వినిపిస్తున్నాను అనమాట. ఎంత హ్యాపీ ఫీల్ అవుతుందంటే, అమ్మ నేను తెలుసా వాళ్ళకి, వాళ్ళు నా పైన కూడా కమెంట్ చేస్తున్నారా అని. అంటే ఆ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటుంది. ఇంకా అడుగుతుంది అనమాట, అమ్మ నా పైన ఇంకెవరైనా కమెంట్ చేసిండ్రా నాకు చెప్పవా అని చెప్పి. పాపం చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది తను కూడా. దానికి కూడా చాలా థ్యాంక్ యూ. నాకైతే పాజిటివిటీ చాలా తీసుకొచ్చారు. అండ్ మై హెల్త్ వైజ్ ఆల్సో లైక్ ఐఎమ్ డూయింగ్ గుడ్. అండ్ ఇంక హ్యాండ్ సో పెయిన్ ఎంత పాజిటివ్ వచ్చిందంటే చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చినాయి. అవి బాదర్ కూడా చేయలేదు తనని. యూజువల్గా అయితే నెగిటివిటీ అంటే కొంచెం బాదర్ చేస్తాయి సుష్మాకి. ఈ నెగిటివ్ కామెంట్స్ అయితే అస్సలు బాదర్ చేయలేదు. నిజంగా అసలు అంటే మదర్ లాగా మాట్లాడిన వాళ్ళు అప్పుడప్పుడైతే కొన్ని కమెంట్స్కి హ్యాపీ టీయర్స్ వచ్చినది. అంతా మీరు లైక్ ఓన్ చేసుకున్నారా మమ్మల్ని అని చెప్పి థ్యాంక్ యూ. ఆంటీ అయినా, అంకుల్ అయినా, సిస్టర్ అయినా, బ్రదర్ అయినా, ఎవరైనా కూడా మమ్మల్ని ఓన్ చేసుకున్నందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్. ఇంక ఇప్పుడు మీరు అందరూ మన ఫ్యామిలీయే. ఏదున్నా కూడా మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు, మీ ఇంట్లో వాళ్ళతోటి ఎట్లా ఉంటారో, ఏం మాట్లాడుకుంటారో, వితౌట్ ఫ్యామిలీ డ్రామాస్ అండ్ ఓన్లీ పాజిటివ్, ఏదున్నా కూడా లైక్ మీరు థింక్ చేసే కంటెంట్ తోటే మేము ముందటికి వస్తాము. మీరు చూసే ఈ వీడియో ఏదైతే మేము చేస్తామో ఆ టైం ని, మీ టైం కి వాల్యూ ఉంటది. సో మీ టైం అయితే వేస్ట్ అవ్వదు మా వీడియో చూస్తున్నప్పుడు. అదైతే దృష్టిలో పెట్టుకొని మేము వీడియో చేస్తాము. సో సుష్మా, ఇప్పుడు మనము నెగిటివ్ కమెంట్స్ చూద్దాము. సో నెగిటివ్ కమెంట్స్ అంటే, ఆ నెగిటివ్ కమెంట్స్లో కూడా 2 things వచ్చాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, నేను అది నెగిటివ్ అనుకోను, అది వాళ్ళ డిఫరెంట్ ఒపీనియన్ అనుకుంటాను. కొంతమంది అయితే లిటరల్గానే కొంచెం బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసిండ్రు, అవి అయితే ఫర్ షూర్ నెగిటివ్ కమెంట్సే. బట్ ఒక సెట్ ఆఫ్ నెగిటివ్ కమెంట్స్ ఏంటంటే అది వాళ్ళ ఒపీనియన్. మేబీ సో దెర్ ఇస్ ఐ మీన్ ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటాయి. కానీ మేము డిస్క్లైమర్లో చెప్పినాము ఆల్వేస్ లైక్ దిస్ ఈజ్ అవర్ పర్సనల్ బయాస్డ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి. బట్ స్టిల్ వాళ్ళు దే వాంట్ టు షో దేర్ ఎమోషన్స్, అందుకు కొన్ని కమెంట్స్ చేసారు. సో మనకి ఫస్ట్ కమెంట్ ఏదైనా. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఈ నెగిటివ్ కమెంట్స్లో ఒపీనియన్ అన్నాను కదా, ఒపీనియన్స్లో కొంతమంది యూఎస్ ఇస్ హెవెన్, లైక్ యూఎస్ ఇస్ ద బెస్ట్ కంట్రీ, నో పొల్యూషన్, అవన్నీ ఫ్యాక్ట్స్. ఏ కంట్రీ అయినా కూడా ఏది కూడా తోపు ఉండదు, ఏది కూడా అట్లా అని చెప్పేసి కంప్లీట్ డౌన్ ఉండదు. ఎవ్రీ కంట్రీకి ప్రోస్ ఉంటాయి, కాన్స్ ఉంటాయి. ఇప్పుడు మన ఇండియాలో ఉన్న ప్లస్ పాయింట్ యూఎస్లో ఉండకపోవచ్చు, యూఎస్లో ఉన్న ప్లస్ పాయింట్స్ మన ఇండియాలో ఉండకపోవచ్చు. కాకపోతే ఇట్ ఈస్ జస్ట్ ద వే, లైక్ మనకి ఏది మంచిగా అనిపిస్తుందో
మనం అక్కడ ఉందాం అనుకుంటాము. మేబీ ఆ డిఫరెంట్ ఒపీనియన్ ఎవరైతే లైక్ యూఎస్ ఇస్ ద బెస్ట్ అని చెప్పేసి కానీ, యూఎస్ ఇస్ హెవెన్ అని కానీ, మీరు లైక్ రాంగ్ డెసిషన్ తీసుకున్నారు, మీరు సిటిజన్షిప్ లైక్ అనవసరంగా వదిలేసుకొని వచ్చినారంటే మేబీ అట్లా కమెంట్స్ చేసిన వాళ్ళకి అక్కడికి వెళ్ళినాక మంచి జరిగి ఉండొచ్చు. యా, సో ఇక్కడ నేను ఒకటి చెప్తాను, యూఎస్ ఈజ్ బెస్ట్, దెర్ ఇస్ నో డౌట్. యూఎస్ ఈజ్ హెవెన్, ఐ అగ్రీ, దెర్ ఇస్ నో డౌట్. కానీ ఎవరైతే యూఎస్ సిటిజన్స్ అయిపోయినారో వాళ్ళకి నియర్గా యూఎస్ సిటిజన్స్ ఆర్ పర్మనెంట్ రెసిడెంట్స్ అయ్యే అవకాశం ఉందో వాళ్ళకి దే కెన్ కమెంట్, పర్లేదు. కానీ ఇప్పుడు నేను నెక్స్ట్ 1 year ముందు వెళ్ళి, ఇప్పుడు నాలాగా ఎవరైతే 1 year ముందే వెళ్ళి లేకపోతే వాళ్ళకి జీసీ రావడానికి ఒక 100 years టైం పడుతుందో వాళ్ళు అనడం రాంగ్ అని నేను డెఫినెట్గా చెప్తా. ఎందుకంటే నువ్వు నాన్ ఎమిగ్రెంట్ వీసా వెళ్ళినప్పుడు నువ్వు నాన్ ఎమిగ్రెంట్ వే. సో నేను లాస్ట్ వీడియోలో మేము మాట్లాడినాము ఫ్యాక్ట్స్, కానీ ఇట్లాంటి కమెంట్స్ చూసినప్పుడు కొంచెము డీటెయిల్ గా మాట్లాడదాం అనిపించే మాట్లాడుతున్నాము. సో నాన్ ఎమిగ్రెంట్ ఏంటి అంటే వాడు 100 years అయినా కానీ పర్మనెంట్ వీసా రెసిడెన్స్ రానప్పుడు నువ్వు ప్రతి ఇయర్ ప్రతి 3 yearsకి ఒకసారి నీ H1 రెన్యువల్ చేసుకోవాల్సిందే. నీ H1 రెన్యువల్ చేసుకోవడానికి నువ్వు ఇండియా వచ్చినప్పుడు రెన్యువల్కి వెళ్తే అది రెన్యువల్ అవుతుంది అవ్వదు. ఓకే, నీకు 221G అని మల్టిపుల్ వీసా ఇష్యూస్ ఉంటాయి. సో నీకు యువర్ ఏంటి అంటే నువ్వు యూఎస్ అనే కంట్రీకి యూఎస్ ఈజ్ నాట్ ఓనింగ్ యూ, మేబీ యు ఆర్ ఓనింగ్, బట్ యూఎస్ ఈజ్ నాట్ ఓనింగ్ యూ. అంటే నువ్వు యూఎస్కి వెళ్ళడానికి ఇక్కడ వీసా తీసుకోవాలి ప్రతి 6 yearsకో 3 yearsకో. అక్కడ నువ్వు ఇల్లు కొంటావు, అక్కడ నువ్వు ఫర్నిచర్ కొంటావు, నీ పిల్లలు అక్కడ చదువుతారు, వాళ్ళకి ఎడ్యుకేషన్ సెట్ అయిపోతుంది, అంతే సెట్ అయిపోతుంది. కానీ నువ్వు ఇండియా రావడానికి భయపడతావు. నీ ఇంటికి నువ్వు రావడానికి భయపడుతున్నావు అంటే అక్కడ నీకు ఈ ఫ్రీడమ్ ఎక్కడ ఉంది లైఫ్లో? అందరు భయపడాల్సిన పని ఉందనట్లేదు, ఈ ఫ్యాక్ట్ చెప్తున్నాను కాబట్టి ఎవరైతే యూఎస్ ఈజ్ ఎవరైనా కమెంట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకే ఆన్సర్ చేస్తున్నాను. కమెంట్ చేసిన వాళ్ళు ఆల్రెడీ జీసీ వాళ్ళు అయ్యి ఉంటారు. యా, వాళ్ళకి హెవెన్, ఐ డోంట్ డినై ఇట్. ఎవరైతే సిటిజన్షిప్స్ ఉన్నారో వీక్ హెవెన్, యూ హ్యావ్ మల్టిపుల్ ఆపర్చునిటీస్. మీరు బిజినెస్ చేసుకోవచ్చు, మీరు ఏ ఫీల్డ్ అంటే ఆ ఫీల్డ్ జాబ్ చేసుకోవచ్చు. సిటిజన్స్, పర్మనెంట్ రెసిడెంట్స్ నేను మాట్లాడలేదు. మేము మాట్లాడిందల్లా రీసెంట్గా వెళ్ళిన వాళ్ళు, రీసెంట్గా వెళ్దాం అనుకుంటున్న వాళ్ళు, ఎంఎస్ చేస్తున్న స్టూడెంట్స్, ఇప్పుడు నెక్స్ట్ యుఎస్ డ్రీమ్స్ ఉన్న వాళ్ళకి క్లియర్గా మేము వీడియోలో చెప్పాము. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ అంటే లైక్ విజయ్ మెన్షన్ చేసినట్టు రీసెంట్గా వెళ్ళిన వాళ్ళకి కానీ వెళ్ళబోయే వాళ్ళకి కానీ వీఆర్ నో వన్ టు సే లైక్ మీరు వెళ్ళొచ్చు వెళ్ళొద్దు అని, వీఆర్ నో వన్. కాకపోతే అప్పుడున్న పరిస్థితి ఇప్పుడు లేదు, అంతే, అదొక్కటే చెప్దామని చెప్పేసి ఎవరైతే వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళకి వాళ్ళ సెట్ ఆఫ్ ఆస్పిరేషన్స్ ఉంటాయి. మేబీ కొంతమంది లైక్ డాలర్స్లో ఎక్కువ ఎర్న్ చేసుకోవడానికి కానీ, కొంతమందికి ఇంట్లో పర్సనల్ డ్రామాస్ ఇంకేదో వాళ్ళకి ఇక ఫ్యామిలీ ఇష్యూస్ అనో ఏదో అని చెప్పేసి సమ్ రీజన్కి బెటర్మెంట్కి వెళ్దాం అనుకుంటారు. వాళ్ళకైతే దట్ టు టెంపరరీ, మీరు టెంపరరీకి వెళ్ళి వద్దాం అనుకుంటున్నారు అంటే దట్స్ నో వన్ టు స్టాప్. ఎవరు కూడా స్టాప్ చేయరు. యూఎస్ వెళ్ళండి, గుడ్, మీకు చాలా ఎక్స్పీరియన్స్ వస్తుంది. యూఎస్ వెళ్తే మీరు లైఫ్ అంటే ఏంటో చాలా మందికి అర్థమవుతుంది. మనం డిఫరెంట్ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసే ఆపర్చునిటీ వచ్చినప్పుడు వెళ్ళాలి, చేయాలి. బట్ మీరు మమ్మల్ని నెగిటివ్గా తీసుకోకండి, మీరు వెళ్ళిండ్రు కదా వేరే వాళ్ళని ఎందుకు ఆపుతున్నారని. మేమేం ఆపట్లేదు అసలు, వీఆర్ నో వన్ టు స్టాప్ యూ. కాకపోతే అక్కడ ఇది పరిస్థితి ఇట్లా ఉంది అని చెప్దామనే తప్ప ఏం లేదు. ఈ పరిస్థితి ఇప్పుడు మనం ముందుగా చెప్పినట్టు ఏ కంట్రీలో ఆ కంట్రీలో ప్లస్ పాయింట్, నెగిటివ్, పాజిటివ్ ఉంటుంది అంటున్నాం కదా. మీరు యూఎస్లో మీకు ఆ పాజిటివ్ ఎక్కువ ప్రయారిటీ అనిపిస్తే వెళ్ళండి, హ్యాపీగా ఉండండి అక్కడ. కానీ ఒక ఫ్యాక్ట్ అయితే చెప్తున్నాను, ఇప్పుడు కూడా యూఎస్కి వెళ్ళే ట్రై చేస్తున్న ఎంఎస్ కానీ H1 కానీ ఎవరైతే ఇప్పుడు ఈరోజు కూడా ట్రై చేస్తున్న వాళ్ళు ఇన్ కేస్ ఈ వీడియో చూస్తే మీరు టెంపరీగానే ఒక 4-5 years లేకపోతే 10 years మ్యాక్స్ సంపాదించుకొని వచ్చేస్తాను అంటే ఓకే. కానీ నేను యూఎస్ సిటిజన్ అవుతాను, నా పిల్లలు యూఎస్ సిటిజన్ అవుతారు, మేము అక్కడనే ఉంటాం, అక్కడనే సెటిల్ అవుతామంటే మీకు ఒక హార్ష్ ట్రూత్ చెప్తున్నాను, వాళ్ళు యూఎస్ పాలసీస్ చేంజ్ చేసి ఇండియన్స్ కూడా కంట్రీ క్యాప్ తీసేస్తే లక్కీగా మనకి ఆ చేంజెస్ ఏమైనా అయితే తప్ప ఆ చేంజెస్ అవ్వవు, ఎందుకంటే పాలిటిక్స్ ఇన్వాల్వ్డ్. సో అట్లాంటి చేంజెస్ అవుతాయి తప్ప మన వాళ్ళకి ఇండియన్స్కి గ్రీన్ కార్డ్ చాలా ఇయర్స్ పడుతుంది, 150+ years పడుతుంది. సో ఇది మైండ్లో పెట్టుకొని దీని గురించి కొంచెం రీసెర్చ్ చేయండి. మేము చెప్తే మేము క్లియర్గా చెప్పట్లేదేమో, దీని గురించి కొంచెం రీసెర్చ్ చేసి హౌ బెటర్ ఈజ్ యూఎస్ అనేది మీరే డిసిషన్ తీసుకోండి. నెగిటివ్ కమెంట్స్లో మేము డివైడ్ చేసినట్టు ఒకటి ఒపీనియన్కి వీ ఆల్వేస్ రెస్పెక్ట్ యువర్ ఒపీనియన్. మీకు మంచిగా అక్కడ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి లైక్ యూ కంటిన్యూ టు లివ్ దేర్. నెగిటివ్ కమెంట్స్లో ఫస్ట్ మేము కొంచెం అఫెండ్ అయినాము. అంటే ఫస్ట్ కామెంట్ వచ్చింది నెగిటివ్ కామెంట్.
ఏదో సంథింగ్ దమాక్ తక్కువ. తమ్మి మీరే దమాక్ తక్కువ, మీరు ఎవరికి సజెషన్ ఇస్తారు, థింక్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమేమో ఎవరికి సజెషన్ ఏం లేదు. Yeah. ఆ దివ్యారామ్ ఎందుకు హర్ట్ అయిందో నాకు తెలీదు. Yeah. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ గర్ల్ బాయ్ కూడా తెలీదు. ఆ ఫేక్ ఐడి తోటి మేబీ క్రియేట్ చేసి కూడా చెప్పుండొచ్చు. ఇట్లాంటి వాటికి రిప్లై ఇవ్వడంలో ఎంతసేపు కాదు, Yeah. కానీ ఆ లెవెల్కి మేము వెళ్ళాలని లేదు. థ్యాంక్స్ టు అవర్ టీచర్స్ అండ్ పేరెంట్స్, కొంచెం మాకు మంచి సంస్కారం అనేది నేర్పించిండ్రు. సో అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకండి. ఎందుకు మేము ఎట్లాగో రిప్లై అయ్యాము ఇట్లాంటి వాటికి. సో ఇట్లాంటి కమెంట్ చేసి టైం వేస్ట్ చేసుకోకండి. నెక్స్ట్ వచ్చేసి ఒక తమ్ముడు కమెంట్ చేసిండు, అక్క నువ్వు బాత్రూమ్ క్లీన్ చేయకుండా అయితే డాలర్స్ కోసం వచ్చేసినావు అని చెప్పేసి. ఆ తమ్ముడు ఎట్లా అన్నాడో నాకు తెలియదు, బట్ నాకైతే సర్కాస్టిక్గానే అనిపించింది. ఎందుకు క్లీన్ చేస్తారు తమ్ముడు చెప్పు, బాత్రూమ్లో ఎందుకు క్లీన్ చేస్తారు నాకు అర్థం కాక అడుగుతాను. ఇద్దరం మంచి చదువుకున్న వాళ్ళము, గ్రాడ్యుయేట్ అయి ఉన్నాడు, నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినాను. 13 years ఐటీ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ విజయ్కి ఉన్నది, 8 years నాకు ఉన్నది. ఇంత మంచి చదువుకున్నాక అక్కడికి వెళ్ళి ఆ పరిస్థితి ఎందుకు ఉందనుకుంటావు మాకు. ఇంకొకరు అంటే లైక్ నెగిటివ్ కమెంట్ అని కాదు, దిస్ మ్యాన్ నీడ్స్ ఏ జాబ్ అని చెప్పేసి పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ దిస్ మ్యాన్ ఈస్ వర్కింగ్ నౌ. సో నాకు గుర్తొచ్చింది, స్టార్టింగ్లో కొంతమంది H4 ఉన్నాక కూడా లైక్ ఇల్లీగా జాబ్ చేసుకోవచ్చు కదా స్టోర్స్లలో అది ఇదని మెసేజ్ చేశారు కొంతమంది. చేసుకోవచ్చు, కొంతమంది చేస్తారు, బట్ ఇట్స్ యాజ్ యూ సెడ్ ఇట్స్ ఇల్లీగల్. సో నేను ఇల్లీగల్గా వర్క్ చేయడం ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇష్టం లేకుండే. నాకు కొన్ని ఎథికల్ ప్రిన్సిపల్స్ ఉన్నాయన్నమాట. సో ఇల్లీగల్గా నాకు చేయడం ఇష్టం లేకుండే. ఒకరికిట లీగల్ అయినా కానీ నేను స్టోర్స్లో వెళ్ళి చేస్తానా అంటే డెఫినెట్లీ నో అని అంటుండే. ఎందుకంటే అగైన్ ఎవరిది పర్సనల్ ఒపీనియన్ వాళ్ళది. నేను నో ఎందుకు అంటా అంటే నాకు ఆల్రెడీ ఒక ఫుల్ టైం జాబ్ ఉంది మిడిల్ ఈస్ట్లో. ఆ జాబ్ వదులుకొని నేను యూఎస్ వచ్చినప్పుడు లైఫ్ బాగుంటుందేమో అని వచ్చినాము. సో అక్కడ ఇన్ని కైండ్ ఆఫ్ ఇష్యూస్ చూసినప్పుడు అక్కడ నాకు ఫుల్ టైం జాబ్ ఉంది కదా, నేను ఇక్కడ డిపార్ట్మెంటల్ స్టోర్స్లో కానీ ఎందుకు వర్క్ చేయాలని ఒక చిన్న థాట్ ఉంటుంది. మేబీ కొంతమంది ఎవరైతే వర్క్ ఎక్స్పీరియన్స్ లేదో వాళ్ళకి బెనిఫిట్, ఎందుకంటే ఐటీ ఎక్స్పీరియన్స్ లేకున్నా కానీ కైండ్ ఆఫ్ హాఫ్ సాలరీ ఆఫ్ ఐటీ ఎక్స్పీరియన్స్ వస్తుంది కాబట్టి వాళ్ళకి బెనిఫిట్. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మేమేమి ఇల్లీగల్ వర్క్ చేయమని చెప్పేసి ఎంకరేజ్ చేస్తలేదు, మళ్ళీ కూడా క్లియర్ గా చెప్తున్నాను. డిపార్ట్మెంటల్ స్టోర్ చేస్తున్న వాళ్ళని తక్కువ కూడా చేయట్లేదు. నేను నా పర్సనల్గా నాకు 13 years ఎక్స్పీరియన్స్ ఉంది, ఫుల్ టైం జాబ్ ఉంది, అది వదులుకొని వచ్చింది ఇక్కడ డిపార్ట్మెంటల్ స్టోర్లో చేయడానికి అన్న ఒక అంతే తప్ప ఇఫ్ ఐ గో బ్యాక్ ఐ హ్యావ్ ఎ జాబ్ దేర్, రైట్. సో నేను ఇప్పుడు ఇక్కడ కూర్చొని నేను టైం వేస్ట్ ఎందుకు చేసుకోవాలి, నాకు 13 years ఎక్స్పీరియన్స్ తీసుకొని నేను డిపార్ట్మెంట్ స్టోర్ ఎందుకు పని చేయాలి. సో ఆ చిన్న థాట్, నేను చేసే వాళ్ళ గురించి నేను తప్పు అనట్లేదు, ఎవరైనా కానీ వర్క్ చేయాల్సిందే. యూఎస్ అనేది నాకు చాలా రెస్పెక్ట్, ఇంకా లేబర్ని చాలా రెస్పెక్ట్ చేస్తుంది. మన ఇండియాలో లేదా లేబర్ని రెస్పెక్ట్ చేసేది. సో యూఎస్లో అనేది ఏ చిన్న వర్క్ చేసినా వానికి రెస్పెక్ట్ ఉంటుంది. నేను డిపార్ట్మెంటల్ స్టోర్ చేసేది తప్పు అని ఎక్కడ కూడా అనను, అది రాంగే కాదు. ఇక్కడ వన్ మోర్ థింగ్, అంటే నువ్వు ఎంకరేజ్ కూడా చేస్తున్నట్టు కాదు కదా. సో ఇక్కడ క్లియర్ గా చెప్తున్నాను, H4 డిపెండెన్స్ అక్కడ వర్క్ చేయొద్దు, అది ఇల్లీగల్. అది కొంతమంది అది కూడా కమెంట్ చేసిండ్రు మీరు ఎందుకు చెప్తున్నారని. అది మేము చెప్పినంత మాత్రాన చేసే వాళ్ళు ఏం ఆపరు, లైక్ చేయని వాళ్ళు ఏం పోయి స్టార్ట్ చేయరు. అక్కడది అవుతుంది అది అంతే. సో బట్ మేము మా సైడ్ నుంచి చెప్తున్నాము, H4 వాళ్ళు ఎవరైతే బయట వర్క్ చేస్తున్నారో అది ఇల్లీగల్. ఒక్కవేళ కనుక మీరు దొరికితే వాళ్ళు అసలు ఏం ఆలోచించకుండా మిమ్మల్ని వెనక్కి పంపిస్తారు, డిపోర్ట్ చేసేస్తారు. ప్లీజ్ కొంచెము లైక్ బీ కేర్ఫుల్. అండ్ ఇంకొకటి విజయ్ చెప్పినట్టు చేసే వాళ్ళని కూడా మేమేం డిస్రెస్పెక్ట్ చేస్తలేము. వాళ్ళ పరిస్థితి ఎట్లుందో అక్కడ అది మనకు తెలియదు కదా. బట్ ఎవరైనా కూడా కొంచెం జర వేరే దేశంలో ఉన్నప్పుడు కాన్షియస్గా ఉండండి ప్లీజ్. ఇది ఒక్కటైతే మా సైడ్ నుంచి రిక్వెస్ట్. మళ్ళీ కూడా చెప్తున్నాను, వీఆర్ నాట్ ప్రమోటింగ్ H4 డిపెండెన్స్ టు వర్క్, దాట్ ఈస్ లైక్ ప్యూర్లీ ఇల్లీగల్. ఇంకొకరు ఏమని కంప్లైంట్ చేశారు అంటే మీకు జీసీ రాదు అందుకే వాళ్ళు తన్నారు వాళ్ళు వెళ్ళగొట్టారు కాబట్టి వచ్చి. కాదు బ్రదర్, 1 year ఎవడిస్తాడో జీసీ. సో మీరు ప్రాపర్గా చూడండి, మీకు ప్రాపర్గా మీరు ఐడియా తెచ్చుకోండి జీసీ ప్రాసెస్ ఏంటని. ఎవరైతే బ్రదర్ మాకు జీసీ రాదని మేము వచ్చేసినామని చెప్పేసి కమెంట్ చేసిర్రో వాళ్ళకి చెప్తున్నాను, ఎవరికి లేని ఆపర్చునిటీ నాకు ఉండే. బికాస్ నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ కాబట్టి నేను అక్కడ డెలివరీ అయ్యి ఉంటే నా బేబీ ఆటోమేటిక్గా US సిటిజన్ అయ్యేది. తను 18 years అయినాక తనే మాకు లైక్ మంచిగా మాకు ఆఫర్ చేస్తుండే. సో ఇప్పుడు H1 మీద వెళ్ళి 140 yearsకి వస్తుందా రాదా అని వెయిట్ చేసే వాళ్ళకంటే 18 yearsకి నాకు వచ్చే ఛాన్స్ నాకు ఉన్నది. బట్ మేము అది వదిలేసుకున్నాము. సో బ్రదర్ జీసీ అంటే పోంగనే ఇట్లా పోయి మీకు ఎయిర్పోర్ట్లో చలో మీరు వచ్చేసారు కదా చెప్పేసి. వాట్ సుష్మా ఇస్ వ్యాలిడ్ పాయింట్. బేబీ పుట్టినప్పుడు మాకు 18 years కంపల్సరీ సిటిజన్షిప్ వచ్చేది. ఈ కమెంట్ ఫన్నీ ఉంది. నమస్కారం రా బాబు, ఎక్కడి నుంచి వచ్చారో మస్తు ఉన్నారా బాబు,
ఏం కల్చర్ అమ్మా, యూ గైస్ డోంట్ బిలాంగ్ టు దిస్ ప్లానెట్ అంట. అక్కడ మనం ఏం మాట్లాడినాము అసలు ఆ కమెంట్ ఏంటి అర్థం కాలేదు. సో యా, ఇట్లాంటి కమెంట్స్ కూడా వచ్చినాయి. అంటే ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగాలి, ఏమైనా మాట్లాడితే తప్పు ఉంటే తప్పు. చాలా మంది కరెక్ట్ చేసారు. హాస్పిటల్ ఎక్స్పీరియన్స్ సేమ్ ఎక్కడ సేమ్ లేదు, మాకు ఇక్కడ బాగానే ఉన్నదని చెప్పి వేరే స్టేట్స్ వాళ్ళు కమెంట్ చేశారు. మీకు ఏమైనా నచ్చకపోతే ఏం నచ్చలేదో చెప్పాలి, కానీ మీరు వేరే ప్లానెట్, మీరు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. యా, మా లాంగ్వేజ్ కూడా అర్థం కాలేదంట. మేబీ ఆ బ్రదర్ ఏ ప్లానెట్ నుంచో మాకు తెలియదు. సో ఇంతమందికి ఆల్మోస్ట్ ఇప్పుడు 160,000 మంది చూసిండ్రు. అంతమందికి నా భాష అర్థమైనప్పుడు ఆ ఒక్క బ్రదర్కి ఎందుకు అర్థం కాలేదు, మాకు అర్థం కాలేదు అది. బట్ 100లో వీ కెన్ సే లైక్ 95% మెంబర్స్ వీడియో నచ్చింది. వీ వేర్ ఆల్సో ఇన్ ద సేమ్ బోట్, హెల్త్ ఇష్యూస్ మాకు కూడా సేమ్ అట్లే అని చెప్పి రిలేట్ చేసుకున్నారు. ఇంకేమైనా కమెంట్స్ ఉన్నాయి? ఇక కొంతమంది అంటే లైక్ ఒక 2-3 మెంబర్స్ నేను కాన్స్టెంట్గా అబ్జర్వ్ చేసిన విజయ్, అన్ని వీడియోస్కి ఒక అటాకింగ్ మోడ్లో వస్తున్నారు మన పైనకి, ఎందుకో తెలీదు. మేము ఎప్పుడు కూడా వీడియో అనేది మా పర్సనల్గా ఈ వీడియో బ్లాగ్ చేసుకోవాలి, ఫ్యూచర్ పర్పస్ మేము చూసుకోవాలి, అట్లనే ఎవరికైనా యూస్ఫుల్ అయితే వాళ్ళు చూస్తారేమో అని చెప్పి మేము రికార్డ్ చేసుకున్నాము ఆ రోజు. ఇది ఎవరిది పర్సనల్ ఎక్స్పీరియన్స్ కాదు, మా పర్సనల్ జర్నీ. సో మీరు ఎందుకు పర్సనల్గా తీసుకుంటున్నారు వీడియో అనేది అర్థం కావట్లేదు. ఎక్కడ కూడా అందరికీ ఇట్లనే ఉంది, యూఎస్లో అందరు ఇట్లనే కష్టపడుతున్నారు, యూఎస్ అనేది లైక్ రాంగ్ ప్లేస్ అని ఎక్కడ కూడా చెప్పలేదు. మీరు ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు జస్ట్ పర్సనల్గా తీసుకోకండి. ఇది వీళ్ళు ఎవరో సువిహం ఫ్యామిలీ వాళ్ళ జర్నీ షేర్ చేస్తున్నారు, చూద్దాం అనేది అట్లనే చూడండి తప్ప అందరికి ఇట్లా అవుతుందని చెప్పి మేము అనట్లేదు. మీరు వీడియోలో చూసుంటే కూడా ఇద్దరికి వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే హ్యాపీ ఉండొచ్చు అన్న పాయింట్ చెప్పినాము. ఏం హెల్త్ ఇష్యూ లేకపోతే ఒక 5 to 10 years అక్కడ వెళ్ళి సంపాదించుకొని రావచ్చు అని కూడా చెప్పినాము. సో ఇంత మేము కూడా ప్లస్ పాయింట్ మాట్లాడినాం కదా. అండ్ మోర్ ఓవర్ ఇంకొకటి, వేరే స్టేట్ వాళ్ళకి లైక్ అపాయింట్మెంట్స్ ఇవన్నీ లైక్ ఈజీగా ఉన్నాయి అది ఇది అన్నారు కదా. మేబీ వాళ్ళకి ఈజీగా దొరుకుండొచ్చు, అంటే లైక్ వాళ్ళకి అక్కడ ట్రీట్మెంట్ తోటి వాళ్ళు బెటర్ అయి ఉండొచ్చు. బట్ నాకు ఆ ఎక్స్పీరియన్స్ కాలేదు. మీ ఎక్స్పీరియన్స్ వేరే ఉండొచ్చు, ఐఎమ్ నాట్ డినైయింగ్ ఇన్ ఇట్. అక్కడ డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్ థింగ్స్ ఉంటుంది. అంతే, పర్సనల్గా అయితే తీసుకోకండి. సో ఇదైతే ఏదైతే చెప్పినామో మా ఓన్ పర్సనల్ ఎక్స్పీరియన్స్. యూఎస్ అనేది రాంగ్ ప్లేస్ అని మేము ఇప్పుడు కూడా చెప్తలేము, ఎప్పుడు చెప్పాము. అక్కడ ఉండేవాళ్ళు అక్కడ ఉంటున్నారు, హ్యాపీగా ఉండండి. నెగిటివ్ ఒకటి మాత్రం మా ఛానల్లో తీసుకురాకండి, ఎందుకంటే మేము అసలు రెస్పాండ్ కాము నెగిటివిటీకి. నువ్వు అన్నట్టు రెస్పాండ్ అవ్వద్దు, బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి అడ్రస్ కూడా చేద్దాము. ఎందుకంటే వాళ్ళ టైం తీసుకొని మన వీడియో చూసి మన కమెంట్ చేసిండ్రు కాబట్టి వాళ్ళు టైం ఇచ్చినందుకు మనం వాళ్ళ రెస్పెక్ట్గా మేము మీకు రెస్పాన్స్ ఇస్తున్నాము. సో నథింగ్ టు అఫెక్ట్, నో హార్ట్ ఫీలింగ్స్, నథింగ్. ఇది మా ఓన్ ఎక్స్పీరియన్స్, మీ ఎక్స్పీరియన్స్ లైక్ వేరే ఉండొచ్చు కూడా. వీ టోటల్లీ రెస్పెక్ట్ యువర్ ఒపీనియన్. ఇంకా ఏదో కమెంట్ అన్న విజయ్. ఈయన ఎవరో రామస్వామి ఏదో పేరున్నది, ఆయన చాలా చాలా కమెంట్స్ చేసిండు. You guys are losers, lazy people, go back to India and depend on the servants, depend on your parents, ఏదో అన్నాడు. And also he said like you are incapable of working anywhere in your I mean don't go anywhere, you are incapable anywhere అని అంటుడు. సో ఆయనకి ఏం చెప్దాం పాపం, ఆయన చాలా కమెంట్ చేస్తున్నాం, మనం ఏం రిప్లైలు ఇస్తలేము. బ్రదర్, సో మీరు ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే లేజీగా ఉన్నందుకు రావట్లేదు, మాకు అక్కడనే ఉండి అక్కడనే ఎట్లయినా సంపాదించాలన్న ఒక కోరిక లేదనమాట. సో మీరు సిటిజన్ కావచ్చు, మీరు జీసీ కావచ్చు, ఐ డోంట్ నో వాట్ యువర్ స్టేటస్ ఈస్ ఇన్ యూఎస్. అసలు మీరు యూఎస్ కి వెళ్ళిన తెలియదు. ఇన్ కేస్ మీరు ఒకళ్ళు వెళ్తే మీరు ఏం స్టేటస్లో ఉన్నారు, మీరు ఏం సిటిజన్షిప్ ఉన్నారో చెప్పండి, దాన్ని బట్టి మీకు విల్ హ్యావ్ ఐడియా లైక్ వాట్ ఈజ్ యువర్ మైండ్ అని. సో మీకు ఆన్సర్ చేస్తున్నాం ఏంటంటే మేము లేజీ అని కాదు, మాకు ఒకటి కష్టపడుతూ బతకాలని ఇష్టం లేకుండా అక్కడ. ఎందుకంటే మేము వేరే డిఫరెంట్ కంట్రీస్ చూసినాము, అక్కడ మా లైఫ్ చాలా బాగుండే. అక్కడ కూడా మేము ఏం లేజీగా లేము, ఆఫీస్లోకి వెళ్ళినాము, జాబులు చేసుకున్నాము, డబ్బులు సంపాదించినాము, ఆ డబ్బులన్నీ ఖర్చు పెట్టుకున్నాము, సేవ్ చేసుకున్నాము. అక్కడ ఏం లేజీ లేము. ఎప్పుడు కూడా మాది వెల్ ఆఫ్ ఫ్యామిలీ కాదు. మేము మా జర్నీ ఏంటో మేము తర్వాత ఇంకో వీడియో తీస్తాము. అక్కడ మేము ఎట్లా స్టార్ట్ అయింది, మేము ఏం చేసినాము, మా మ్యారేజ్ ఎట్లయింది, అవన్నీ కూడా మళ్ళీ చెప్తాము. వీ డింట్ కమ్ ఫ్రమ్ ఏ వెల్ ఆఫ్ ఫ్యామిలీ, మాది కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో మేము దుబాయ్ వెళ్ళిన తర్వాతనే యాజ్ ఎ ఫ్యామిలీ వీ చేంజ్. మేము ఎక్కడ కూడా లేజీ లేము. ఐ డోంట్ నో లైక్ ఆ వీడియో చూస్తే మీకు ఏది అర్థం కాలేదో, మీకు ఇక్కడ ట్రిగర్ అయిందో కూడా చెప్పండి. మేము పర్సనల్గా అయితే మిమ్మల్ని మేము టచ్ చేయలేదు, మా పర్సనల్ జర్నీ మేము షేర్ చేసుకున్నాము.
ఇన్ కేస్ మీకు ఎక్కడైనా పర్సనల్లీ హర్ట్ చేసే మాటలు కానీ స్టేట్మెంట్స్ కానీ మేము చేసి ఉంటే లెటర్స్ ను మేము అక్కడ మేము కరెక్ట్ చేసుకునే ఏమన్నా ఉంటే మేము చేసుకుంటాము. అదర్వైజ్ అంతే కదా, మిస్టేక్ ఉంటే చెప్పాలి. Yeah. వాళ్ళకి ఎక్కడైనా పర్సనల్ గా హర్ట్ అయి ఉంటే ఆడ చెప్పాలి, కానీ ఇట్లా ఉల్టా మాట్లాడడం అది ఎంతవరకు we understand you are going through many things in your life. మేబీ ఆ స్ట్రెస్ అంతా ఈడ తీసుకుంటున్నట్టు. ఏమంటారు ఆ స్ట్రెస్ ని యూ టేక్ ఇట్ ఆన్ లైక్ డూయింగ్ సమ్ ఎక్సర్సైజ్, గో ఫర్ రన్, గో ఫర్ వాక్, జిమ్కి వెళ్ళి అక్కడ నీ స్ట్రెస్ ని అక్కడ తీర్చాయి. అనవసరం సోషల్ మీడియా వారియర్స్ లాగా ఎందుకు? నథింగ్ కమ్స్ ఫ్రమ్ దిస్. ఇన్ కేసు ఇదే కంటిన్యూ చేసుకుంటా అంటే వీఆర్ నాట్ గోయింగ్ టు యూనో ఏమంటారు బ్యాన్ చేయడం కానీ అట్లాంటివి ఏమి ఉండదు. నువ్వు ఎన్ని కమెంట్ చేసుకో, మీకు రిప్లై అయితే ఉండదు. సో అది ఇండియా గురించి చాలా మంది కొంతమంది నెగటివ్ కూడా అన్నారు, పొల్యూషన్ అని, ట్రాఫిక్ అని, కరప్షన్ అని. వాళ్ళ గురించి డిస్కస్ చేసి కూడా వేస్ట్ సుష్మా. ఎందుకంటే ఎప్పుడైతే నీ హోమ్ నువ్వు మంచి లేదని అనుకుంటావో యు ఆర్ నాట్ వర్త్ ఆఫ్ టైం, రైట్? అంటే ఇక్కడ నేను ఏమంటానంటే మేబీ అంటే వాళ్ళకి నెగటివ్ ఎక్స్పీరియన్స్ అయిందేమో ఇక్కడ. బట్ స్టిల్ సుష్మా యూ హ్యావ్ టు క్లీన్ యువర్ హోమ్. యూ కెనాట్. కరెక్టే. ఇప్పుడు ట్రాఫిక్ అంటారా, పొల్యూషన్ అంటారా, మన పాపులేషన్ పెరుగుతున్నది, అది అన్అవాయిడబుల్ థింగ్ అది. ఎందుకంటే మీకు కూడా తెలుసు, మన ఇండియా వరల్డ్లో అన్ని కంట్రీస్లో తీసుకుంటే ఇండియాలో ఉన్నంత యంగెస్ట్ పాపులేషన్ ఎక్కడ లేదు. సో వరల్డ్లో ఏ బిజినెస్ చేయాలన్నా కూడా వాడికి ఇండియాలో ఎస్టాబ్లిష్ చేసుకుంటే మినిమం రిటర్న్స్ వస్తుంది. మినిమం కాదు, హ్యాపీగా వాడు ఎస్టాబ్లిష్ అయిపోతున్నాడు. సో ఎస్టాబ్లిష్ అయినప్పుడు ఏమవుతుంది, వాడు కంపెనీ పెడితే ఆబ్వియస్గా లైక్ 1000 to 5000 మందికి జాబ్ వస్తుంది. జాబ్ వచ్చినప్పుడు జనాలు సిటీలలో పోతూ ఉంటారు, అక్కడ అపార్ట్మెంట్స్ రెంటింగ్ అవుతూ ఉంటుంది. సో ఆఫీస్కి వెళ్ళడము రావడం, కమ్యూట్కి పొల్యూషన్ ఎట్లన్నా కూడా పెరుగుతూనే ఉంటుంది. సో మన పాపులేషన్ దిక్కెళ్ళి మన ఎకానమీ కూడా బూస్ట్ అవుతున్నది. బట్ ఎట్ ద సేమ్ టైం ఈ డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నది. అంతెందుకు ఇప్పటికీ మన క్యాపిటల్ అయిన ఢిల్లీయే లైక్ చాలా పొల్యూటెడ్ ఉన్నది. రీసెంట్గా బెంగళూరులో మనం చూసినాం వాటర్ క్రైసిస్, అండ్ నెక్స్ట్ హైదరాబాద్లో కూడా ట్రాఫిక్. ఏది సెట్ ఆఫ్ థింగ్స్ ఉన్నది. బట్ ఇవే బేస్ చేసుకొని ఇండియా వేస్ట్ అనో ఇక్కడ ఉండొద్దు, అబ్రాడ్లో ఉండాలని మాత్రం క్లెయిమ్ చేయొద్దు. దానికి నేను ఒప్పుకోను. అక్కడ ఉండే థింగ్స్ ఇప్పుడు వేరే కంట్రీస్కి ఎవరైతే లైక్ ఇండియా వేస్ట్, లైక్ వేరే కంట్రీ బెస్ట్ అంటున్నారో అక్కడ అన్ని పాజిటివ్స్ ఉన్నాయా? మేబీ అక్కడ కూడా మీకు అనుకూలంగా ఉండొచ్చు. అక్కడ ఇండియాలో ఉన్న ప్రాబ్లమ్స్కి అంత మేజర్గా కంట్రీ వదిలేసిపోకుండా చిన్న చిన్న చేంజ్ మనం తీసుకొని రావచ్చు. మీరు ట్రాఫిక్ అంటున్నారా, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ మెట్రోకి అని అట్లా వెళ్ళొచ్చు ఒకవేళ మీకు యాక్సెసిబుల్ ఉంటే. లేకపోతే ఆప్షన్ లేదనుకోండి, దానికి ఏం చేయలేము మనము. బట్ గమనిస్తే ఇట్లాంటి నెగిటివ్ కామెంట్స్ కి మేము రిప్లై ఇవ్వలేదు. ఎందుకంటే దీస్ కమెంట్స్ ఆర్ నాట్ వర్త్ అవర్ టైం. మీరు ఎంత ఇట్లాంటి కమెంట్స్ చేసినా కానీ మాకు ట్రిగర్ చేయవు, మేము రిప్లై ఇవ్వము. మీ టైం వేస్ట్ చేసుకోకండి. యూ పుట్ దిస్ థింగ్ ఇన్ సమ్ అదర్ థింగ్. ఇది అంటే 2-3 ఇంట్రెస్టింగ్ కమెంట్స్ కూడా వచ్చినది. ఒక సిస్టర్ మెసేజ్ చేసింది, వాళ్ళ ఇన్లాస్కి వాళ్ళు బయట ఉంటేనే కొంచెము అంటే వాళ్ళకి అది ప్రైడ్ ఫీలింగ్ అని చెప్పేసి. సో బయట ఉన్న వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉన్నారని కాదు, అక్కడ వాళ్ళు చాలా ఇష్యూస్ తోటి ఉన్నారు. ఆ సెట్ ఆఫ్ వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇండియాలో ఉన్న పేరెంట్స్ కానీ ఇన్లాస్ కానీ ఆబ్వియస్గా మీ పిల్లలు బయట ఉన్నారంటే అదొక స్టేటస్ అయిపోయింది. ఒక ఇల్లు ఉంటే ఎట్లనో, సొంత ఇల్లు ఉంటే ఎట్లనో, కారు ఉంటే ఎట్లనో. సో అది కూడా ఒక స్టేటస్ సింబల్. మా పిల్లలు అమెరికాలో ఎంఎస్ చేయడానికి వెళ్ళారు, మా పిల్లలు అక్కడనే జాబ్ చేస్తున్నారు అని చెప్పి ఇక్కడ చాలా ప్రైడ్గా చెప్పుకొని తిరుగుతారు. బట్ థింగ్స్ ఆర్ డిఫరెంట్ దేర్. ఇదైతే నేను జనరలైజ్ చేస్తున్నాను. ఎందుకంటే అక్కడ ఉండి చూసి వచ్చినాం కాబట్టి చెప్తున్నాము. ఇక్కడ పేరెంట్స్ కానీ ఇన్లాస్ కానీ కొంచెం మీ పిల్లలకి, అక్కడ ఉన్న పిల్లలకి కొంచెం రెస్పెక్ట్ చేయండి, సపోర్ట్ చేయండి. ఎంతసేపు వాళ్ళని ఏమంటారు, వాళ్ళు అక్కడ ఎంజాయ్ చేస్తున్నారని కానీ, లేకపోతే అక్కడ వాళ్ళు చాలా కష్టపడుతున్నారు అందరూ కూడా. సో మీరు ఇక్కడ ఉండే వాళ్ళు యూఎస్లో ఉండే మీ పిల్లలకు కానీ, మీ సన్ ఇన్ లాస్, డాటర్ ఇన్ లాస్ ఎవరైనా కానీ కొంచెం సపోర్ట్ చేయండి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ మీ నుంచి దూరం ఉండి వాళ్ళు ఆల్రెడీ సఫర్ అవుతున్నారు. ఇట్స్ నాట్ ఈజీ. ఫ్యామిలీ లైక్ ఫ్రెండ్స్ ని వదిలేసి అక్కడ ఇండివిజువల్ గా ఉండడం ఇట్స్ నాట్ ఈజీ. దట్ టు లైక్ ఒక రకమైన మెంటల్ స్టెబిలిటీ ఉండదు, స్ట్రెస్ ఉంటుంది. మనం ఇక్కడ నుంచి ఇంకా ప్రెషర్ ఇస్తుంటే ఇంకా మన సొంత ఫ్యామిలీ ఇంత ప్రెషర్ ఇస్తుంది ఏంటి అని వాళ్ళు అక్కడ ఇష్టం లేకుండా ఉండిపోతారు. సో లైక్ ఎవరైతే పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని అక్కడ చదువుపించడానికి వెళ్ళారు, వాళ్ళు చదువుకుంటే వెల్ అండ్ గుడ్. ఇఫ్ దే ఆర్ లైక్ హ్యాపీలీ స్టేయింగ్ దేర్, వెల్ అండ్ గుడ్. బట్ కొంతమంది పిల్లలు అక్కడ వండుకుంటూ వాళ్ళు ప్రెషర్ ఫీల్ అవుతూ ఉంటారు. ఇన్స్టాగ్రామ్ లో ఒక అమ్మాయి మెసేజ్ చేసింది, నాకు చాలా బాధ అనిపించింది. షీ వాంటెడ్ టు కమ్ బ్యాక్
యుఎస్ కాదు యూకేలో ఉందంట ఆ అమ్మాయి. Yeah. సో షీ వాంటెడ్ టు కమ్ బ్యాక్ బట్ పేరెంట్స్కి ఇష్టం లేదు అని చెప్పేసి అనిపించింది. సొంత బ్లడ్ రిలేషన్కి కాకుండా పేరెంట్స్ కి నాకు ఇష్టం లేదు అంటే మేబీ లోన్ తీసుకొని అట్లా ప్రాబ్లం అవుతుందేమో అని. Yeah. పేరెంట్స్ మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు ఆ అమ్మాయిని ఆర్ లైక్ అట్లాంటి ఉన్న మీ కిడ్స్ ని ఎవరైతే వాళ్ళు వచ్చేస్తామంటే ఎంకరేజ్ చేయండి. వాళ్ళు మీ ఇంటికి మీరు బ్యాక్ వచ్చేస్తున్నారు అంటే ఇక్కడ ఉండి మీకు ఏదైతే లోన్ ఉందో అది తీర్చేస్తారు వాళ్ళు. మీరు ఇంకా ఆ మోరల్ సపోర్ట్ ఇవ్వండి వాళ్ళకి. ప్లీజ్ సపోర్ట్. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ స్ట్రెస్ఫుల్ ఉన్నారు వాళ్ళకి. ఇంకా మీరే సపోర్ట్ చేయకపోతే అక్కడ ఏ పని అని చేస్తారు, ఎంత అని ఏమని చేస్తారు, చేస్తారు. వాళ్ళకి లోన్ ఎట్లా తీరుస్తారు. ఇది అందరినీ ఉద్దేశించి కాదు, Yeah. ఎవరైతే కొంతమంది సఫర్ అవుతున్నారో And వాళ్ళకి సపోర్ట్ అండ్ దొరుకుతుంది. హూ వాంట్స్ టు కమ్ బ్యాక్. కమ్ బ్యాక్. యా ఇదొక్కటైతే ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళకే. కానీ కొంతమంది పేరెంట్స్ అయితే నేను చూస్తున్నాను కదా, సఫర్ అయిన వాళ్ళని మంచిగా యాక్సెప్ట్ చేసిండ్రు. వెనక్కి వచ్చినాక వాళ్ళు హ్యాపీ ఉన్నారు ఇప్పుడు. వాళ్ళైతే చాలా గ్రేట్ అండి. లాస్ట్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ వన్స్ అగైన్ పాజిటివ్గా కమెంట్ చేసిన వాళ్ళకి ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్ చాలా అంటే చాలా నెగిటివ్ కామెంట్స్ కి మేము రియాక్ట్ కావద్దని అనుకున్నాము. బట్ ఏంటి అంటే అదే పనిగా లైక్ వేరే వీడియోస్ కూడా అట్లాంటి కామెంట్స్ వస్తే మాకు కొంచెం అడ్రస్ చేయాలనిపించింది. యా ఎట్ ద సేమ్ టైం మేము మెన్షన్ చేసినట్టు నెగిటివ్ కమెంట్స్లో అన్ని నెగిటివ్గా మేమేం తీసుకోలేము. యువర్ ఒపీనియన్స్ వీఆర్ రెస్పెక్టింగ్ ఇట్. ఇంకెవరిదైనా కూడా కమెంట్స్ మేము అడ్రస్ చేయలేకపోతే సారీ. మోస్ట్లీ అందరు పాజిటివ్గానే చేశారు. Exactly. 98% పాజిటివ్గానే వచ్చింది. సో అందరికీ థ్యాంక్ యూ. నెగిటివ్గా చేసిన వాళ్ళకి చెప్తున్నాను కదా, మీ ఒపీనియన్స్కి వీఆర్ రెస్పెక్టింగ్ ఇట్. బట్ అఫెండింగ్గా చేసిన వాళ్ళకైతే ఇంకా వాళ్ళని ఇగ్నోర్ చేయడం ఒక్కటే మేము అనుకుంటున్నాము. సో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అన్నాక కామన్ అది, అందరు ఫ్రస్ట్రేషన్స్ తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. అండ్ ఆల్సో ఇన్ ఫ్యూచర్ సొసైటీకి సంబంధించిన టాపిక్స్తో మేము మాట్లాడదాం అనుకుంటున్నాము, నాట్ జస్ట్ యూఎస్. ఎందుకంటే ఇప్పుడు యూఎస్ నుంచి వచ్చేసినాము, సో యూఎస్ గురించి మేము పదే పదే మాట్లాడలేము. యా బట్ వన్ థింగ్, నెక్స్ట్ వీడియోస్లో H4 డిపెండెన్స్ గురించి, Yeah. మన ఎంఎస్ స్టూడెంట్స్ గురించి, H1s గురించి అదొకటి ఇంకా మెసేజెస్ చాలా వస్తున్నది. అవి పక్కా అడ్రస్ చేస్తాము. నెక్స్ట్ వీడియో ఫస్ట్ రిలీజ్ చేస్తాము. Yeah. తర్వాత లైక్ విజయ్ చెప్పినట్టు విల్ టాక్ ఆన్ ఆల్ ద సొసైటల్ డైనమిక్ థింగ్స్. మీరు చూపించిన కన్సర్న్, మీ లవ్ ఇంకా లైక్ మా ఫ్యామిలీ పైన ఇట్లాగే కంటిన్యూ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. హోప్ ఈ వీడియో మీకు నచ్చుంటుంది. నచ్చితే కనుక కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ లవ్ ఇలాగే చూపియండి. థ్యాంక్ యూ. Until then, stay healthy and stay happy. Jai Hind.